హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూల్చివేతలపై వివాదం రాజుకుంది. ప్రజాధనంతో నిర్మించిన కార్యాలయాన్ని ఎలా కూలుస్తారంటూ బీజేపీ నేత కరుణాకర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూల్చివేతల ద్వారా చాలా నష్టం జరిగిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల క్యాంపు కార్యాలయంలో మరమ్మతులు చేపట్టారు ఎమ్మెల్యే. హుజూరాబాద్ నియోజకవర్గంలో శాసనసభ్యుని అతిథి గృహాన్ని ఎవరి అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కూలగొట్టడం జరుగుతుంది. ఈ విషయం పైన దాదాపు 2,50,00,000తోటి ఈటెల రాజేందర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని ప్రజాధనంతో నిర్మించింది. దాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా దాదాపు 10 లక్షల రూపాయల నష్టాన్ని ప్రజాధనంతో ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ 1984 ప్రకారం ఏదైతే ప్రజాధనంతో కట్టిన బిల్డింగ్ను అనుమతి లేకుండా కూలగొడితే వారిపైన తక్షణమే తగు చర్య తీసుకొని వారిపైన ఆ ప్రాపర్టీకి సంబంధించిన నష్టాన్ని రికవరీ చేసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉండగా R&B అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన మరి ఇలా గవర్నమెంట్కు సంబంధించిన ఒక బిల్డింగ్ను 2,50,00,000తో కట్టిన బిల్డింగ్ను కూలగొడతా అంటే ఎవరికి తెలియదంటే మరి బాధ్యులు ఎవరు దీనిపైన అనే ఉద్దేశంతో ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన ఆ వినతి పత్రం ప్రకారం ఆ డ్యామేజ్ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ చర్య చేసిరో బాధ్యులపైన తగిన చర్య తీసుకొని ఇందుకు సంబంధించిన అధికారులపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూల్చివేతలపై వివాదం రాజుకుంది. ప్రజాధనంతో నిర్మించిన కార్యాలయాన్ని ఎలా కూలుస్తారంటూ బీజేపీ నేత కరుణాకర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూల్చివేతల ద్వారా చాలా నష్టం జరిగిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల క్యాంపు కార్యాలయంలో మరమ్మతులు చేపట్టారు ఎమ్మెల్యే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ శ్రీనివాస్, దీనికి సంబంధించి బీజేపీ నేత కరుణాకర్ ఫిర్యాదు చేయడం కూడా మనం చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వాస్తు పేరుతో ఇటు క్యాంపు కార్యాలయాన్ని కూల్చడంతో ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు క్యాంప్ ఆఫీస్ లోపల వాస్తు దోషం ఉందని చెప్పి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టని కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు ఇటు వాస్తు నిపుణులు తర్వాత జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారంగా ముఖద్వారం మార్చుకోవాలని చెప్పి సూచించడంతో 2 రోజుల క్రితము ఇటు క్యాంప్ ఆఫీసు లోపల ఉన్నటువంటి ముఖద్వారాన్ని కూల్చివేసేటువంటి పనులకు నిమిత్తము సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కొంతమంది కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోషల్ మీడియా లోపల పోస్ట్ చేయడంతో ఇది వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఇటు క్యాంప్ ఆఫీసును కూల్చడము ఇటు చట్ట విరుద్ధం అని చెప్పి అయితే ఇటు నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే వివాదం తలెత్తగా ఈ రోజు హుజూరాబాద్ కు చెందినటువంటి బింగి కరుణాకర్ అనేటువంటి బీజేపీ నాయకుడు ఇటు జిల్లా కలెక్టర్ కు వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ప్రజాధనము దుర్వినియోగం చేస్తున్నాడు, ఎలాంటి అనుమతులు లేకుండా ఇటు వాస్తు పేరుతో కూర్చడం ఎంతవరకు కరెక్ట్, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఈ రోజు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు క్యాంప్ కార్యాలయం ఎంతో అప్పుడు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపలనే ఇటు అత్యంత ఆధునికతతో కూడినటువంటి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకున్నాడు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి అందులోపల వాస్తు దోషం ఉందని చెప్పి చెప్పడంతో ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. అయితే క్యాంపు కార్యాలయం లోపల అడుగు పెట్టాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి సూచించడంతో ముఖద్వారం కూలగొట్టేటువంటి పనులు ప్రారంభించడంతో ఇప్పుడు దీనిపైన వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే క్యాంపు కార్యాలయం కూల్చివేత పైన అయితే ఇప్పుడు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.